ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. వెజ్ థాలీలో గోబీ మంచూరియా తీసుకున్నాము. ఫస్ట్ ధర్మస్థలంకి వెళ్ళాకనే గుడికి వెళ్ళాలంటే అందుకోసం ధర్మస్థలం వెళ్తున్నాము. ఇక్కడ మైసూర్లో చాలా ఎండలు ఉన్నాయి. సో మైసూర్ నుంచి ధర్మస్థలానికి 6 hours అంట. సో ఇప్పుడు మేము జర్నీ చేస్తున్నాం 6 hours. సో అందరు చాలా టైర్డ్ అయిపోయారు, అందరు పడుకున్నారు. నేను మా తమ్ముడు మా అక్క తప్ప అందరు పడుకున్నారు. సారీ మా చెల్లి మా అక్క గారు, ఎందుకంటే ఆమె కూడా వీడియో తీసుకుంటున్నాం మీ యూట్యూబ్ ఛానల్లో. ఫ్రెండ్స్ మేము పడుకున్నాము. వర్షం పడ్డదంటే మాకు తెలీదు. లేషర్ క్లైమేట్ మొత్తం కూల్గా అయిపోయింది. సో చూపెడతాం మీకు ఫ్రెష్గా అయిపోయిన చెట్లు మొత్తం. సో క్లైమేట్ సూపర్ ఉంది. ఇప్పుడు మా మంచి వాళ్ళు బొడ్లు క్రీమ్స్ అవన్నీ చేస్తారు. శాండ్ తీసుకొని వీళ్ళు ఎట్లా ఇప్పుడు మేము టీ తాగడానికి ఆగినాం అంటే మమ్మీ వాళ్ళు తాగుతాం కాదు. సో ఇక్కడ సీనరీ చూడ ఎంత బాగుంది. గ్రీన్ గ్రీన్ ఫోటోలు దిగాం అనుకుంటున్నాం. మొత్తం జిగ్జాగ్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ధర్మస్థలంకి ఎంటర్ అయినాము. టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి లోపలికి ఫోన్ అలా లేదంటే వచ్చినాక నేను కంటిన్యూ చేస్తాను. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ధర్మస్థలం టెంపుల్. సో క్యూ ఉంది, క్యూలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. రన్నింగ్ చేసుకుంటా, ఎందుకంటే 8 దాకా అంటే టెంపుల్. ఇప్పటికి 7:30 అయిపోతుంది, అందుకోసం రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. సో ఇప్పుడు కుక్కి వెళ్తున్నాము, ధర్మస్థలం నుంచి కుక్కి వెళ్తున్నాము. సో అంత వేలో ఉన్నాము. చాలా చీకటి, అసలు ఒక్క ట్రీ కనిపిస్తుంది. చూపెడతాను చూడండి. సో చూడండి ఏం కనిపిస్తుంది, ఒక్క ట్రీ కూడా కనిపిస్తలేదు. కొంచెం కనిపిస్తుంది లైట్గా, అది కూడా ఫ్రంట్ కార్ వల్ల. సో ఫైనల్ మేము లాడ్జ్కి వచ్చాము. సో టెంపుల్ వెనకాలే ఇస్తున్నాం లాడ్జ్. సో పడుకొని ఇప్పుడు రేపు మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్తాం. సో టెంపుల్ కూడా చూపెడతాం. సో Day 2 Part 1 మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్.